రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. రండి కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు పౌలు గారు తెస్సలోనికై సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక ఈ మొదటి అధ్యాయం మొత్తాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు పౌలు భక్తుడు తెస్సలోనికై సంఘానికి చెప్తూ దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా కొన్ని ఆత్మీయ సత్యాలను మనకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము చదువుకుందాం. ప్రాముఖ్యంగా 11-12 వచనాలను మనం చదువుకుందాం. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నానని అంటాడు. ఒక సేవకుడు, ఒక మంచి కాపరి తన సంఘం కొరకు ఏం చేస్తాడట? చెప్పాలి. ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడట. దేని కొరకు ప్రార్థన చేస్తాడట? కేవలం స్వస్థత కొరకు, కేవలం వారి యొక్క శారీరకమైనటువంటి నీడ్స్ కొరకు మాత్రమే కాదు. ఒక ఆత్మీయ మంచి నాయకుడు ఏం చేస్తాడనంటే ఆ సంఘము, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఎలాగనట ఎల్లప్పుడూ సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క స్వారూప్యంలోనికి రావటానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడట. తన పిలుపుకు దేవుడు ఏదైతే పిలుపుతో మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగిన జీవితాన్ని మనం జీవించాలని ప్రార్థన చేస్తాడట. ఆయన రాకడలో ఈ సంఘము ఒక పరిపూర్ణమైనటువంటి వధువు కన్యకగా ఆయనను ఎదుర్కోవాలని ప్రార్థన చేస్తాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి నాయకుడు అనంటే పౌలు గారు చాలా 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 సంఘాల కొరకు ప్రయాసపడినటువంటి ఉత్తమమైనటువంటి నాయకుడు. ఈ అవార్డ్స్ ఇస్తాం కదా, ఉత్తమమైన టీచర్ అని. మంచి టీచర్, మంచి ప్రీచర్, మంచి నాయకుడు, మంచి గైడర్ అని ఇవన్నీ బిరుదులు కలిపి ఒక అవార్డు ఇస్తే పౌలు గారు దానికి అర్హుడవుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతట్లో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాము. మన దైనందినటువంటి జీవితాలలో చాలాసార్లు మనకు ఎదురయ్యేటటువంటి ప్రశ్న, మనకు ఎదురయ్యేటటువంటి డౌట్ కదా, ఏమిటి అనంటే నేను దేవుని కోసమే ఎదురు చూస్తున్నా కదా, నేను ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నా కదా, నేను దేవుని కొరకే విశ్వాసం కలిగి ఉన్నా కదా, నేను దేవుని కొరకే నిలబడ్డాను కదా, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, నేను దేవుని మీద నేను ఆనుకొని వెళ్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ యొక్క సమస్యలు? ఎన్నిసార్లు ప్రార్థన చేసినాను, ఎన్నో దినముల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశాను, నిజాయితీగా జీవిస్తున్నాను, అయినా కూడా మనుషులు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకు నాకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, సమాజం ద్వారా ఆయా రకాల పరిస్థితుల ద్వారా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని యొక్క పోరాటాలు అని మనం ఆలోచన చేస్తాం కదా. మనము అనుమానం కలిగి ఉంటాం, లేకపోతే మనము ఎన్నోసార్లు ప్రశ్నను వేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకు దేవుని యొక్క సమాధానం నా జీవితంలో ఆలస్యం అవుతుంది, ఎందుకు దేవుని యొక్క మేలు దీవెన నా జీవితంలో ఆలస్యం అవుతుంది అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే పరిస్థితి తెస్సలోనికై సంఘాని దగ్గరికి వెళితే మనము గడిచిన దినాలలో నేర్చుకున్నాం కదా. తెస్సలోనికై సంఘము ఎలాంటి శ్రమల గుండా వెళ్తుందో, తెస్సలోనికై సంఘం ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తుందో మనం గడిచిన దినాలలో ధ్యానం చేశాం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని భయంకరమైనటువంటి శ్రమలో కదా. తెస్సలోనికై సంఘానికి ఎంత భయంకరమైనటువంటి శ్రమ కలిగినా కూడా ఆ శ్రమల మధ్యలో ఎలా ఉన్నారు తెస్సలోనికై సంఘం అని అంటే, భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో అత్యధికంగా ఆనందించేటటువంటి సంఘంగా ఉన్నది. భయంకరమైనటువంటి ఇరుకులు, భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి ఇబ్బందుల మధ్యలో వాక్యాన్ని గట్టిగా అంగీకరించి గట్టిగా పట్టుకున్నటువంటి సంఘం అట.
ఎన్నో భయంకరమైనటువంటి ఒడిదుడుకులు. మనం ఎన్నోసార్లు ఆలోచన చేస్తాం కదా, ఎందుకు ఇదంతా వదిలిపెట్టేసి, దేవుని వదిలిపెట్టేసి నా జీవితాన్ని నేను జీవిస్తే బాగుంటుంది అనేటటువంటి పరిస్థితులు తెస్సలోనికై సంఘానికి ఉన్నప్పటికీ కూడా ఎంత నమ్మకంగా, ఎంత పటిష్టమైనటువంటి విశ్వాసం వారికి దేవుని మీద. శ్రమల మధ్యలో విశ్వాసాన్ని పట్టుకొని దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి సంఘంగా, ఒక మంచి మాదిరికరమైనటువంటి సంఘంగా తెస్సలోనికయ సంఘం ఉంది. అందుకే ఈ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తూ పౌలు భక్తుడు మొదటి వచనాలు అవన్నీ కూడా మనం చూసినట్లయితే వారిని అప్రిషియేట్ చేస్తూ ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు. అదేవిధంగా వారికి సమస్యల గురించి కూడా చెప్తా ఉన్నాడు. సమస్యల గురించి చెప్పటం మాత్రమే కాదు, మనం గడిచిన వారం నేర్చుకున్నాం కదా, ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది, అయినప్పటికీ కూడా దేవుని కొరకు మీరు ఇలా నిలబడాలి, ఇలా కొన్ని విషయాలలో త్యాగాలు కలిగి ఉండాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా వాక్యాన్ని చదవాలి, ఈ విధంగా వాక్యాన్ని పట్టుకోవాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా ప్రేమలో వేరుపరాలి. ఈ అన్ని విషయాలు పౌలు భక్తుడు ముందే చెప్పాడు. అయితే తెస్సలోనికయ సంఘము దేంట్లో కూడా లోపం లేకుండా వాటన్నిటి విషయములో దేవునిని, పౌలు భక్తుడిని మెప్పించేటటువంటి భక్తిని వారు చేస్తున్నారు. కాబట్టి పౌలు భక్తుడు ఇంకా లోతైన విషయాలని చెప్తా ఉన్నాడు, ఆ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. వారికి సమస్యల గురించి, శ్రమల గురించి చెప్పటం మాత్రమే కాదు, వారి శ్రమల మధ్యలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో చూపించాడు. హలో, వారి శ్రమలు, వారి సమస్యలను, వారి పరిస్థితులను చూపించడం మాత్రమే కాదు, ఆ శ్రమల మధ్యలో, ఆ సమస్యల మధ్యలో, ఆ ఇరుకుల మధ్యలో, ఆ కష్ట నష్టాల మధ్యలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నాకు ఎవరు లేరు కదా, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు కదా, ఎందుకు ఇన్ని భయంకరమైనటువంటి శ్రమలు, ఎందుకు దేవుని యొక్క ఆ యొక్క జవాబు నా జీవితంలో ఆలస్యం అవుతుంది అనేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు వారికి ఏం చేస్తున్నాడో, ఎలా సహాయం చేస్తున్నాడో, ఏ విధంగా వారి పక్షాన నిలబడ్డాడో పౌలు భక్తుడు అద్భుతంగా వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయం అంతటిని మనం ఆలోచన చేసినట్లయితే మన శ్రమ విషయంలో దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. నేను మరలా చెప్తున్నా, శ్రమల మధ్యలో దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కాపుదల, ఇంతకుముందు మనం పాడుకున్నాం కదా, ఆయన మనల్ని చూచుచున్న దేవుడట. హాగర్ అంటది కదా, అక్కడ ఎవరైనా ఉన్నారా, అరణ్యంలో ఎవరైనా ఉన్నారా? తన బాబు మాత్రమే వెళ్తున్నారు. ఆ భయంకరమైనటువంటి అరణ్యములో ఎవ్వరూ లేరు, పట్టించుకునేవారు లేరు, కనీసం నీళ్లు లేవు, భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఆవిడ ఒక పేరును పెట్టిందట దేవునికి. ఏం పేరు చెప్పాలి? ఏం పేరు? చూచుచున్నవాడట. ఆయన ఎక్కడ చూస్తున్నాడట? అరణ్యములో చూస్తున్నాడట. ఎక్కడ చూస్తున్నాడట? భయంకరమైన శ్రమల మధ్యలో చూస్తున్నాడట. ఎక్కడ చూస్తున్నాడట? భయంకరమైన ఇరుకుల మధ్యలో చూస్తున్నాడట. మనం అనుకుంటాం కదా, నన్ను దేవుడు చూడటం లేదేమో, మనం అనుకుంటాం కదా, ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది కాబట్టి దేవుని దగ్గరికి నా ప్రార్థన వెళ్ళలేదేమో, దేవుడు నన్ను చూడటం లేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి క్షణం మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూపు గనక మన మీద లేకపోతే, ఇంతకుముందు నేను చెప్పాను కదా మాట, జనులు కావచ్చు, అపవాది కావచ్చు, ప్రాణముతోటే మనల్ని మృంగివేసేవారట. ఇంకా మన ప్రాణం మనలో ఉన్నది అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వాత్సల్యత ఎడతెగక, ఎట్లా ఎడతెగక నిలుచుచున్నది కనుకనే మనము నిర్మూలముగాక సజీలంగా ఉన్నాం. ఈరోజు హాగర్ చెప్పినట్లుగా మనము ప్రతి క్షణం కూడా చెప్పాలి, నన్ను చూచుచున్న దేవుడవు చెప్పాలి, నీవే. ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టే ఏ దుష్టుని యొక్క కనుదృష్టి మన మీద పడటం లేదు కదా, ఆయన కాపుదల, ఆయన దృష్టి మన మీద ఉన్నది కాబట్టే ఏ అపవాది కార్యాలు మన మీద పని చేయకుండా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎన్నడూ కూడా వృధా కాదు. నేను మరలా చెప్తున్నాను, మన విశ్వాసం ఎన్నడూ కూడా వృధా కాదు. ఇన్ని సంవత్సరాలు విశ్వాసం కలిగి ఉన్నాను కదా, ఏది విశ్వాసానికి తగినటువంటి ఫలితం ఏది అని అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూపిస్తున్నటువంటి విశ్వాసం ఎన్నడూ కూడా వృధా కాదు. దాన్ని ఎన్నడూ దేవుడు వృధాగా పోయేటట్లుగా చేసే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే
ఈ శ్రమల మధ్యలో మనం ఏం చేయాలనంటే, ఈ శ్రమల మధ్యలో మన యొక్క విశ్వాసం అనేటటువంటిది పెరగాలి. హలో, శ్రమల మధ్యలో మన విశ్వాసం ఏం చేయబడాలి? పెరగాలి. చాలాసార్లు మన యొక్క పరిస్థితులలో, మన యొక్క ఇరుకులో, మన యొక్క ఇబ్బందులో మనం ఏమనుకుంటామనంటే, విశ్వాసంలో మెల్లమెల్లగా దిగజారినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. విశ్వాసాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులలో మెల్లమెల్లగా స్టెప్ డౌన్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తెస్సలోనికై సంఘానికి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో ఏం చేస్తున్నారట? దినదినము వారు ఎదుగుతున్నారట. వారికి శ్రమలున్నాయి, హింసలున్నాయి, కష్టాలున్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి అపాయాలున్నాయి. అయినప్పటికీ కూడా వారి విశ్వాసం తగ్గలేదట. హలో, వారి విశ్వాసం తగ్గలేదట. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులలో, శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందిలో మన విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? తొందరగా వెళ్ళి తల్లినో తండ్రినో హత్తుకుంటారు కదా, వారిని ఆశ్రయిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని పిల్లలమైన మన యొక్క శ్రమలలో, మన ఇరుకులో, ఇబ్బందిలో అపవాది గర్జిస్తూ ఉన్నప్పుడు ఆ గర్జనకు భయపడినా మనం ఏం చేయాలి అనంటే, మన తండ్రి అయిన దేవుని దగ్గరికి పరిగెత్తి మన విశ్వాసంలో ఎదిగే వారమై ఉండాలి. తెస్సలోనికై సంఘం అదే విధంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో వెనుకడుగు వేయడానికి వీల్లేదు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు మనము వెనుకడుగు వేస్తూ దేవునికి దూరం కావడానికి వీల్లేదు. చాలామంది ఏం చేస్తారు అని అంటే, శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, నేను ఈ మాట విన్నాను, స్పష్టంగా నా చెవులతోటి విన్నాను. నేను అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ అన్నటువంటి మాట నేను విన్నాను. నేను బయట ఉన్నప్పుడు కూడా ఇలాగే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అందులోకి పోయిన తర్వాత, ఎందులోకి? దేవునిలోనికి పోయిన తర్వాత ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినాయి కాబట్టి నేను మళ్ళా విడిచిపెట్టాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఓడ బయట ఉన్నప్పుడు శ్రమలు ఉన్నాయి, ఓడ లోపట ఉన్నప్పుడు శ్రమలు ఉన్నాయి. ఓడ బయట ఉన్నప్పుడు తిమింగలాలు ఉన్నాయి, ఓడ లోపల ఉన్నప్పుడు తిమింగలాలు వస్తాయి. ఓడ బయట ఉన్నప్పుడు తుఫాన్ ఉన్నది, ఓడ లోపల ఉన్న తుఫాన్ కలుగుతాయి. ఓడ బయట ఉన్నప్పుడు అలలు వస్తాయి, ఓడ లోపట ఉన్న అలలు వస్తాయి. అయితే బయట ఉన్నప్పటికీ లోపట ఉన్నప్పటికీ తేడా ఏమిటి అనంటే, బయట నీకు రక్షకుడు లేడు, కానీ ఓడలో అలలను అణచివేసి, సముద్రాన్ని నిమ్మలపరచి, తుఫానును గద్దించి, తిమింగలాలకు ఆజ్ఞాపించేటటువంటి సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన ఓడలో మనతో అమరమున ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన శ్రమలలో, మన ఇరుకులో, మన ఇబ్బందులో మన విశ్వాసం అనేది తగ్గిపోవటానికి వీలులేదు. కొన్నిసార్లు వర్షం పడినప్పుడు, భయంకరమైన వర్షాలలో కొన్ని చెట్లు విరిగిపోతాయి. కానీ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అదే వర్షము నీటి ద్వారా కొన్ని చెట్లు బలంగా తయారవుతాయి. హల్లెలూయా. వర్షాన్ని బట్టి కొన్ని చెట్లు కొమ్మలు విరిగిపోయినప్పటికీ కూడా అదే వర్షపు నీరు ద్వారా, ఆ వర్షం ద్వారా చాలా చెట్లు బలాన్ని తెచ్చుకొని పైకి ఎదుగుతాయి. క్రైస్తవులముగా మన జీవితంలో కలుగుతున్నటువంటి తుఫాన్లు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ వర్షాలన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? మన వేర్లు లోపటికి తన్ని ఇంకా పైకి బలంగా ఎదిగే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఈ అగ్ని వంటి మహాశ్రమలను బట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఏదో వింత జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, వాటి అంతము సమీపమై ఉన్నది. ఆ శ్రమల ద్వారా మీరు సరిచేయబడతారు, ఆ శ్రమల ద్వారా మీరు బలపరచబడతారు, ఆ శ్రమల ద్వారా మీ విశ్వాసం పరీక్షింపబడుతుంది, ఆ శ్రమల ద్వారా మీరు ఇంకా దేవునిలో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రమలలో, ప్రతి సమస్యలో మనం ఒకటి నేర్చుకోవాలి. దేవా, ఎందుకు ఈ శ్రమలు అనుమతించావని మాత్రం కాదు, ప్రభువా, ఈ పరిస్థితి ద్వారా నాలో ఏమి నిర్మిస్తున్నావు, నాలో ఇంకా ఏది ఎదగాలని చూస్తున్నావని మనం అడగడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు అనేటివి మన విశ్వాసానికి శత్రువు మాత్రమే కాదు, అవి మన విశ్వాసానికి పరీక్ష అని కూడా అర్థం చేసుకోవాలి మనం కదా.
శ్రమలు మన విశ్వాసానికి శత్రువు మాత్రమే కాదు, విశ్వాసానికి పరీక్ష కూడా. ఈ పరీక్షలో గనక మనం నెగ్గినట్లయితే ఎవరికి గోల్డ్ మెడల్ చెప్పండి? శ్రమలలో నిలిచినటువంటి వారికి, పరీక్షలో గెలిచినటువంటి వారికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు గోల్డ్ మెడల్స్ ఎన్నో ఇవ్వాలని దేవుడు ఇట్లా పట్టుకొని చూస్తున్నాడు. హల్లెలూయా. అవన్నీ మనం పొందుకుందాము గాక. నిలిచిన వారమై, గెలిచిన వారమై, విశ్వాసం అనే ఆ పరీక్షలో మనము ఆ అబ్రహాము కదా గెలిచి విశ్వాసులకు తండ్రి అయినట్లుగా మనం ఆ వాగ్దాన ఫలములు మనం కూడా పొందుకుందాము గాక. ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు చెప్తూ ఉంటారు, బంగారం విలువ ఎక్కడ తెలుస్తుందట? శుద్ధమైన బంగారానికి విలువలేం. శుద్ధమైన బంగారాన్ని మనం మెడలో వేసుకోలేం. దానికి అంత అందము, ఆ షైనింగ్ అనేది ఉండదు. ఎప్పుడు అందము షైనింగ్ అనేది వస్తుంది అని అంటే ఆ అగ్ని అనేటటువంటి పుటములో ఆ కొలిమిలో తయారు చేయబడినప్పుడు, వేడి చేయబడినప్పుడే అది ఒక శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. సువర్ణమే, కానీ ఎలా మార్చబడుతుంది? అగ్నిలో శుద్ధ సువర్ణంగా మారుతుంది. దేవుని పిల్లలమే ఎప్పుడు పరిపూర్ణమవుతాం? శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు. దేవుని పిల్లలమే ఎప్పుడు విశ్వాసంలో ఎదుగుతాం? శ్రమల ద్వారా బయటికి వెళ్ళినప్పుడు. దేవుని పిల్లలమే ఎప్పుడు ఆయన అంతస్తులోనికి వస్తాం, ఆయన స్వారూప్యంలోనికి వస్తాం? ఇదిగో శ్రమల ద్వారా మనము పరీక్షింపబడ్డప్పుడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన శ్రమలలో, మన ఇరుకులో మనము ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మన విశ్వాసం అనేటటువంటిది అన్నీ బాగున్నప్పుడు కాదు, శ్రమలు వచ్చినప్పుడే పరీక్షింపబడుతుంది కదా. అన్ని సౌకర్యాలు ఉన్నాయి అనుకోండి, విశ్వాసం తన పనేమున్నది చెప్పండి? మన విశ్వాసం అనేటటువంటిది అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కాదు, శ్రమలు వచ్చినప్పుడే పరీక్షింపబడుతుంది. పరీక్షింపబడినటువంటి ఈ విశ్వాసానికి దేవుడు ఏం చేస్తాడట? ఘనతను హెచ్చింపునిస్తాడట. కాబట్టి ప్రియ దేవులారా, శ్రమలలో మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకునే వారంగా ఉండాలి. అదేవిధంగా రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ శ్రమలలో మనం ఏం చేయాలనంటే మన ప్రేమ అనేది వృద్ధి కావాలి. చాలాసార్లు కష్టం కలిగినప్పుడు, ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు దేవుని మీద ప్రేమ అనేది తగ్గిపోతుంది కదా. దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా? దేవుడు నన్ను చూస్తాడా? ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ ఇరుకులు? ఎందుకు ఈ ఇబ్బందులు? పిల్లల మనస్తత్వం కదా. డాడీ కోపం చేసినప్పుడు, డాడీ మౌనంగా ఉన్నప్పుడు చూసిన డాడీ నన్ను పట్టించుకుంటలేడు, డాడీ నా మాట వింటలేడు. మనం కూడా చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ప్రవర్తిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి శ్రమలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో మనం ఏం చేయాలి అనంటే దేవుని మీద ఇంకా మనకు ప్రేమ పెరగాలి. ఎందుకు తెలుసా? ఆ శ్రమలలో మనము నశించకుండా మనల్ని కాపాడుతున్నందుకు. ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బందిలో దేవుని మనం స్తుతించాలి. దేవుని పైన ఇంకా మన ప్రేమ పెరగాలి. ఎందుకు అనంటే మనం చెప్పినాం కదా, ఆయన మనల్ని చెప్పాలి చూచుచున్నటువంటి దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు శ్రమ వచ్చినప్పుడు మన బంధువులు విడిచిపెడతారేమో, మనకు కష్టం కలిగినప్పుడు మన స్నేహితులు విడిచిపెడతారేమో, మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన అనుకున్నటువంటి వారు విడిచిపెడతారేమో, కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహాము హాగర్ని ఎంతో ప్రేమించాడు, హాగర్ యొక్క కుమారుని ఎంతో ప్రేమించాడు. అయినప్పటికీ కూడా ఏం చేయాల్సి వచ్చింది? విడిచిపెట్టాల్సి వచ్చింది, బయటికి వెళ్ళగొట్టాల్సి వచ్చింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, హాగర్ని ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నట. మన పరిస్థితులలో ఈరోజు ఏ పరిస్థితిని బట్టి ఒంటరివై నువ్వు చూస్తున్నావో ఈ యొక్క సందేశాన్ని నాకు తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒంటరివై, అందరి చేత వెలివేయబడి, అందరి చేత ద్వేషింపబడి, ఎవరు కూడా నిన్ను పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, కానీ నిన్నెవరు చూస్తున్నారట? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు అరణ్యములో ఉన్నా, నువ్వు కష్టాలలో ఉన్నా, నువ్వు నష్టాలలో ఉన్నా, నువ్వు ఇరుకులో ఉన్నా, ఇంకా కొంచెం అయితే నా జీవితం ముగిసిపోతుంది అనేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న హాగర్ని చూచినటువంటి అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఎవ్వరు నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను పట్టించుకునేటటువంటి దేవుడు. హాగర్ యొక్క కుమారుని కొరకు దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వాడిని కూడా ఒక జనాంగంగా చేస్తానన్నాడు. వాగ్దాన పుత్రుడు కాకపోయినా వాడిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అనంటే ఈరోజు తన విలువైన రక్తము చేత కొనబడిన నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు? తన విలువైన రక్తము చేత కొనుక్కున్నటువంటి నీ గురించి ఎందుకు ఆలోచించడు? తన విలువైన ప్రాణాన్ని నీ కొరకు త్యాగం చేసి పెట్టినటువంటి దేవుడు
నిన్నెందుకు పట్టించుకోడు, నిన్నెందుకు పైకి తీసుకొని రాడు, నిన్నెందుకు చూడడు? ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ ఆయన మనల్ని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి మన శ్రమలో, మన ఇరుకులో మనం అనుకోవాలి, ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి అవమానం, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత, ప్రతి విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించాలి, అధికంగా ప్రేమించాలి. మామూలుగా ఉన్నప్పుడు కంటే, దేవుడు మనకు ఒక 5 కోట్లు ధారాళంగా ఇట్లా గుమ్మరించినప్పుడు కంటే, శ్రమలో వెళ్తున్నప్పుడు ఇంకెక్కువగా ప్రేమించాలి. ఎందుకు అంటే ఈ శ్రమలో ఎవరు విడిచినా మనల్ని విడువని దేవుడు ఆయన. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు పట్టించుకోవడం లేదు, నా వాళ్ళే నన్ను త్రోసివేశారు అని అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను దేవుడు అన్నాడు కదా, అనాథలుగా విడవడట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి శ్రమలు పెరిగినా మనలో ఏం పెరగాలి? గడిచిన వారంలో మనం ధ్యానం చేశాం కదా, భయంకరమైనటువంటి శ్రమలలో, అత్యధికమైన బహుశ్రమలలో వాళ్ళు ఏం చేశారట? అత్యధికంగా ఆనందించారట, అత్యధికంగా సంతోషించారట. ఎందుకు చెప్పండి? భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాయి, భయంకరమైనటువంటి ఇరుకులు ఉన్నాయి, భయంకరమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో అత్యధికమైన ఆనందం, కనీసం ఆనందమే ఉండదు, అత్యధికంగా ఎలాగా వాళ్ళు ఆనందపడ్డారు, ఎలాగ సంతోషించారు అని అంటే, నేను ఏమంటున్నానంటే, భయంకరమైన పరిస్థితులున్నా, భయంకరమైన పోరాటాలున్నా, భయంకరమైనటువంటి ఒడిదుడుకులున్నా, భయంకరమైనటువంటి కష్ట నష్టాలున్నా, భయంకరమైన మనల్ని ముంచి వేసేటటువంటి పరిస్థితులున్నా మనం ఎప్పుడు ఆనందించగలుగుతాము అనంటే, మన ప్రక్కనే, మన ముందునే మన రక్షకుడైనటువంటి దేవుడు అలాగ నిలబడితే ఎల్లప్పుడు కూడా మనకు ఆనందమే ఉంటుంది కదా. మనం కృంగిపోం, మనం బలహీనపడం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ విషయాన్ని మనం మరుస్తున్నాం. దావీదు మరిచిపోలేదు. గొల్యాతు ఒక పర్వతంలాగా అలాగ నిలబడ్డాడు, ఎంతో గర్జన చేస్తూ ఉన్నాడు. వాని హైటు, వెయిటు, డాలు, కత్తి, అమ్మో, వానికి ఉన్నటువంటి స్టేటసే వేరున్నది. దావీదుని చూస్తే అందరు అంటున్నారు నువ్వు బాలుడు అని అంటున్నాడు. వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసాన్ని నేర్చిన వాడట. కానీ దావీదు ఆ శ్రమలో, ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులలో డైలాగులు కొడుతున్నాడు. ఇంకా ఎందుకు కొట్టగలిగాడు? ఎందుకు అనంటే, సర్వశక్తిమంతుడైన, బలవంతుడైనటువంటి, సర్వ సృష్టికర్త అయిన వాని కంటే గొల్యాతును మించినటువంటి బలవంతుని ఆయన తన ముందు చూశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇరుకు, ఇబ్బంది, శ్రమలలో మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే ఆయన మనకు ఏ విధంగా ఉంటాడట? ఆయన కేడెముగా ఉంటాడట, ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడట, ఆయన ఒక కోటలాగా ఉంటాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలుగుతున్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనము ఏం చేయాలి? దేవుణ్ణి ఇంకా అత్యధికంగా ప్రేమించే వారముగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా నేను మరి ఒక విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నడూ కూడా మన శ్రమను దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటాం కదా, కానీ దేవుడు మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. దేవుడు మన కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. మన ప్రతి శ్రమను, మన ప్రతి పోరాటమును, మన ఒంటరిగా మనము రాత్రులు ఏడ్చిన దినాలు ఉంటాయి కదా, వాటిని ఎవ్వరు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తాడు కదా. ఎవ్వరితో చెప్పుకోలేనటువంటి బాధ, అది ఎవ్వరు చూడకపోవచ్చు, నువ్వు చెప్పకపోయినా నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి బాధను, దుఃఖాన్ని ఆయన చూస్తున్నటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన నిన్ను మర్చిపోయిన దేవుడు కానే కాదు. మర్చిపోయిన దేవుడు, అందరూ మర్చిపోవచ్చు కానీ మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. ఆయన నీ హృదయ అంతరంగంలో ఎవరితో చెప్పుకోలేని దుఃఖం, ఆ బాధ, ఆ వేదన, ఆ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నటువంటి దేవుడు. ఒక టైం వస్తుంది, ఆ టైంలో దేవుడు నీకేం చేస్తాడు? ఉన్నతమైనటువంటి స్థితి. యోసేపును ఎవ్వరు చూడలేదు, ఆ బావిలో ఉన్నప్పుడు ఎవరు చూడలేదు, ఆ ఇనుప సంఖ్యలతో బాధింపబడుతున్నప్పుడు ఎవరు చూడలేదు, అమ్మబడుతున్నప్పుడు ఎవరు చూడలేదు, అందరూ వ్యతిరేకమయ్యారు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు మర్చిపోలేదు. అన్నలు మర్చిపోయారు, అమ్మేసి మర్చిపోయారు కదా, అన్నలు అమ్మేసిర్రు, మర్చిపోయినరు, ఇక వాడు అంతమైపోయిండు అని అనుకున్నాడు. యాకోబు కూడా నా కొడుకు చచ్చిపోయిండేమో అని ఏడ్చిండ్రు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు యోసేపును మర్చిపోలేదు. ఎలా చేశాడనంటే, మరవబడినటువంటి యోసేపు దగ్గరికే అందరినీ తోడుకొని వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అని అంటే మనం ప్రతి మనకు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి, ఇరుకును బట్టి మనం ఎన్నడూ కూడా అనుకోవద్దు దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని. చాలాసార్లు అంటాం కదా, దేవుడు నాకు అన్యాయం చేసిండని. చాలామంది అంటుండగా విన్నాను, దేవుడు నాకు అన్యాయం చేసిండు, దేవుడు నాకు అన్యాయం. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేసే దేవుడు కానే కాదు. ఆయన న్యాయవంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. చాలామంది మనుషులు కూడా అంటారు, అరే నీకు దేవుడు అన్యాయం చేసిండ్రా. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ఆయన ఎల్లకాలం న్యాయము తీర్చేటటువంటి దేవుడు. మన జీవితాన్ని మనము దేవుని చేతిలో పెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో న్యాయము తీర్చేటటువంటి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల తర్వాత మనకేం చేస్తాడంటే ఆయన విశ్రాంతిని కలగజేస్తాడని ఆ 7వ వచనంలో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ పడుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయమేనట. శ్రమ తర్వాత ఏం కలగజేస్తాడట? మన కీర్తనలో కూడా చూస్తాం కదా, గాఢాంధకార లోయ తర్వాత ఏమున్నది చెప్పండి? దేవునితో మంచి విందున్నది, డిన్నర్, చికెన్ డిన్నర్ ఉన్నది, మన చికెన్ బిర్యానీ డిన్నర్ ఉన్నది మనకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శ్రమను, ఏ ఇరుకును బట్టి మనము కృంగిపోవడానికి వీలు లేదు. ఏ పరిస్థితులలో, ఏ ఆదరణ లేనటువంటి స్థితిలో మనం ఉన్నామో, ఏ కన్నీళ్లతో, ఏ కృంగినటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, కానీ దేవుడు మనకు ఏం చేస్తాడట? ఆ లోయ దాటిన వెంటనే, ఆ శ్రమ దాటిన వెంటనే, చాలాసార్లు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను కదా, ఆ శ్రమ ఆశీర్వాదం అనేది, దీవెన అనేది, మేలు అనేది శ్రమ అనేటటువంటి ముసుగు వేసుకొని వస్తుందట. ఆ ముసుగు కనుక తొలగిపోతే నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, ప్రశాంతకరమైన చికెన్ డిన్నర్ మనము పచ్చిక గల చోట్ల, ఇక్కడ పచ్చిక గల చోట్ల మనల్ని దేవుడు నడిపిస్తాడు. మనము చాలాసార్లు ఏమనుకుంటామనంటే, ఈ అంధకార లోయలో మనము ప్రవేశించినప్పుడు, ఈ అంధకార లోయ గుండా నడుస్తూ ఉన్నప్పుడు, ఇక ఇది నా జీవితానికి ముగింపేమో అని అనుకుంటాం. ముగింపు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితంలో లాస్ట్ చాప్టర్ అనేది అది కానే కాదు. మనం అనుకుంటాం, ఇదే నాకు లాస్ట్ చాప్టర్ ఏమో, ఇదే నాకు ముగింపేమో నా జీవితానికి, ఇట్లనే చచ్చిపోతానేమో, ఇదే శ్రమలలో చచ్చిపోతానేమో, ఈ ఇరుకులలో చచ్చిపోతానేమో. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ చాప్టర్ ఉన్నది నీ జీవితంలో, లాస్ట్ చాప్టర్ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిట్లలో కూడా దేవుని ప్రేమిస్తూ, విశ్వాసంలో బలపడుతూ మనం మరొక పని ఏం చేయాలి అని అంటే, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎందుకొరకు సిద్ధపడాలి? దేవుని యొక్క రాకడకు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. కాబట్టి మన విశ్వాసం సన్నగిల్లకుండా, మనం ప్రేమలో దిగజారిన వారంగా ఉండకుండా మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా మనం నడిపిస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాసం పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు, ఈ విశ్వాసానికి తగినటువంటి ఫలం, ఆ ఫలితం, ఆ బహుమానం మనం పొందుకుంటామనేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము, పౌలు అంటాడు కదా, ఎవరిని చూసి నడుస్తున్నాడట? గురి యొద్దకి, దేవుణ్ణి చూస్తూ గురి యొద్దకు నడిచినట్లుగా మనము నిత్య జీవము, జీవ కిరీటం ఇచ్చేటటువంటి దేవుణ్ణి చూస్తూ మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పిలుపుకు తగిన వారినిగా చేయాలని మనల్ని ఇష్టపడుతున్నాడని 11వ వచనంలో స్పష్టంగా రాయబడి, దేవుడు తన పిలుపుకు మనల్ని తగిన వారిగా. ఏంటిది ఆయన పిలుపు? ఆయన పిలుపుకు కలిగే బహుమానం, ఎన్ని అద్భుతాలు, ఎన్ని మనం అసలు వర్ణించలేము ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పరలోక రాజ్యంలో మనకి ఇవ్వబోతున్నటువంటి మహిమ, ఆ యొక్క ఆ ఘనత, ఆ బహుమానాలు, ఆ యొక్క కిరీటాలు మనము వర్ణించలేం. ఈ లోకంలో చిన్న చిన్న వాటిని చూసి ఎంతో ఉప్పొంగిపోతాం, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నదని. కానీ వాటికి మించినటువంటి ఆనందం దేవుడు మనకు కలిగించబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి దినం ఏం ప్రార్థన చేయాలనంటే, ప్రభువా నీ పిలుపుకు తగిన వాడిగా నన్ను చెయ్యమని ప్రార్థన చేయాలి. ఇది ఒక పరిపక్వమైనటువంటి ప్రార్థన ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం చూసినట్లయితే మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఏం రావాలి చెప్పండి? ఎప్పుడు మహిమ వస్తుంది అని అంటే,
దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ప్రభా నీకు మహిమ కలుగును గాక, నీకు ఘనత కలుగును గాక. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన శ్రమలో, మన ఇరుకులో, మన ఇబ్బందిలో కూడా ఆయన మహిమ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆ శ్రమ, ఆ ఇరుకు, ఆ ఇబ్బందిలో తన బలమైన హస్తం. ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు వారు అనుకున్నారు, ఇంత భయంకరమైనటువంటి శ్రమలను మేము తాలుకోలేం, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులను మేము తాలుకోలేం, ఎంతో ఇబ్బందిగా ఉంది మా జీవితం అని అనుకున్నారు. మూలుగులేడుతూ దేవునికి మొరపెట్టారు. కానీ ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు నేను నా బలమైనటువంటి హస్తం వారికి చూపి, వారి ఎడల నా కృపను చూపి, నా హస్తాన్ని వారికి తోడుగా ఉంచి, ఇదిగో ఈ విధంగా నడిపిస్తాను, విడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కృంగిన పరిస్థితులలో, బలహీనమైనటువంటి పరిస్థితులలో, ఇక ఏ హోప్ లేదన్నటువంటి పరిస్థితులలో, మా జీవితానికి ఇదే ముగింపేమో, ఇక్కడ మేము చస్తామేమో అన్నటువంటి పరిస్థితులలో దేవుడు ఏం చేశాడట? తన బలమైన హస్తము చాపి ఎవరైతే వారిని హింసించారో, ఎవరైతే వారిని బాధ పెట్టారో, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ ప్రజలనందరినీ కూడా అక్కడ రాయబడినటువంటి మాట, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఫిలిస్తీన్లు, ఏ ఫిలిస్తీన్లు అయితే మిమ్మల్ని బాధ పెట్టారో, ఏ ఫిలిస్తీన్లు అయితే మిమ్మల్ని హింస పెట్టారో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని బాధ పెట్టినాయో అవి ఇక ఎన్నడూ చూడకుండా అవన్నీ కూడా ఎర్ర సముద్రములో చెప్పాలి సంపూర్ణంగా నాశనం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితి, ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ దుఃఖం, ఏ కృంగుబాటు, ఏ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతూ, దుఃఖపడుతూ, కృంగిన స్థితిలో ఇక ఇశ్రాయేలు ప్రజల్లాగా మూలుగులీడేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడట? అవి ఎన్నడూ కనుబడకుండా కనుమరుగు చేసే దినం ఆసన్నమైంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. కాబట్టి ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే తన నామము మహిమపరచబడటానికి. ఈరోజు మన శ్రమలు, మన ఇరుకుల ద్వారా దేవుడు ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మనకేమొస్తుంది చెప్పాలి? గోల్డ్ మెడల్ వస్తుంది. ఎన్నోసార్లు నేను ఆశపడ్డాను. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు కప్ వస్తుంది, వీళ్ళకు షీల్డ్ వస్తుంది, వీళ్ళకు గోల్డ్ మెడల్ వస్తుంది అని అంటే నాకు కూడా వస్తాయని బాగా ఆశపడ్డాను. లేకపోతే డబ్బులుంటే కొనుక్కోనని ఇంట్లో పెట్టుకొని ముర్దామని అనుకున్నాను కదా. అందరికీ అదే ఆలోచన ఉంటుంది కదా, షీల్డ్ పొందుకోవాలి, గోల్డ్ మెడల్ పొందుకోవాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, మన ప్రతి ఇరుకు, ఇబ్బంది, శ్రమ, కరువు అంతా తీరిన తర్వాత అత్యధికమైనటువంటి ఆనందాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి 4 విషయాలు నేను చెప్తున్నాను. శ్రమలు వచ్చినా మన విశ్వాసం తగ్గొద్దు, కష్టాలు వచ్చినా మన ప్రేమ తగ్గొద్దు. దేవుని పైన ప్రతి దినం మనకు ప్రేమ పెరగాలి. ఎందుకు అని అంటే ఆయన అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక. ఎలాగా విడువక? నేను మరలా చెప్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నటువంటి దేవుడట. శాశ్వతమైన ప్రేమ చేత ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తామో మనకు కృప కలుగుతుందని కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో రాస్తాడు. అదేవిధంగా అన్యాయము జరిగిన, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన దేవుని పైన నమ్మకం ఉంచి ఎన్నడూ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని యోబు ఆయన అనలేదట. మనం కూడా అలాగ అనకుండా ముందుకు వెళ్ళాలి. 4వదిగా ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉన్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్ళని చూస్తూ ఉన్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, నీ సహనాన్ని చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనలు వింటూ ఉన్నాడు. నీ శ్రమకంటూ ఒక పరిమితిని దేవుడు ఏర్పాటు చేశాడు. నీ కన్నీళ్లకు ఒక ముగింపు అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. నీ పరీక్షకు ఒక ఫలితాన్ని, ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని, ఒక షీల్డ్ని, ఒక గోల్డ్ మెడల్ని దేవుడు నీ కొరకై ఏర్పాటు చేసి ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల మధ్యలో కూడా నిలబడడానికి మనము ఇష్టపడాలి. విశ్వాసంలో నిలబడడానికి, ప్రభువులో నిలబడటానికి, దేవుని ప్రేమించే విషయంలో వెనుకడుగు వేయకుండా ఎప్పుడైతే నిలబడతామో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను, బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది నేను బాధిస్తుందో నాకు తెలియదు. అది ఏదైనప్పటికీ, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, లేకపోతే సమాజం ద్వారా వ్యతిరేకతన, నీ ఇంట్లో ద్వారా వ్యతిరేకతన, ఇంకా ఏదైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ దేవుడు ఏం చేశాడు? ఒక పరిమితిని పెట్టాడు.
దేవుడి మాట నాకు చాలా ఇష్టం. ఆ నీళ్లను, ఆ సముద్రపు యొక్క నీళ్ళకట దేవుడు ఒక హద్దును ఏర్పాటు చేశాడట. ఏం చేశాడు? అలలు, నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను, అక్కడ అలలు ఎలా వస్తాయనంటే ఇక మనల్ని ముంచేస్తుందేమోనని ఎంతో భయంకరమైనటువంటి శబ్దంతో ఇలాగ పొంగుకుంటూ వస్తుంది. కానీ అలాగ వచ్చి అక్కడ దాకా వచ్చి మళ్ళా వెనుకకు వెళ్ళిపోతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడనంటే వాటికి ఒక హద్దును నియమించాడట. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనల్ని ముంచివేస్తాయేమో అన్నట్లుగా భయంకరంగా మన మీదకి ఎగిసెగిసి రావచ్చు. కానీ దేవుడు వాటికి ఏం చేశాడు? చెప్పాలి, హద్దును నియమించాడు, వాటికి ఒక పరిమితిని నియమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నిటి అంతము చెప్పాలి సమీపించి ఉన్నది కాబట్టి సంతోషించి మనం గంతులు వేయాలి. అప్పుడే దేవుని యొక్క మహా కనికరాన్ని, కృపను, ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి వినవాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మనం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ వస్త్రహీనత, ఏ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని ప్రేమలో నుండి, దేవునిలో నుండి మనల్ని వేరు చెయ్యలేదు అని జ్ఞాపకం చేసుకొని మనము విశ్వాసం కలిగినటువంటి వారమై ప్రేమలో వృద్ధి పొందుచు ఎన్నడూ కూడా దేవుని నిందించకుండా ఆయన కొరకు నిలబడుతూ ఆయన రాకడ కొరకే నిలబడదాం. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ శ్రమల తర్వాత అద్భుతమైనటువంటి దీవెన, ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనము ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.